ఈయనిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. నాన్న తర్వాత రాజకీయ వారసుడిగా రాణించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రిగా పనిచేశారు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో నూజివీడు ఎమ్మెల్యేగా కొలుసు పార్థసారథి గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్థసారథి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ, 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథికి 2024లో వైసీపీ టికెట్ నిరాకరించి ఆయన స్థానంలో మంత్రి జోగి రమేష్ ను పెనమలూరు ఇన్ఛార్జిగా ప్రకటించింది. దీంతో కొలుసు పార్థసారథి ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ హయాంలో పార్థసారథి మంత్రిగా ఉన్నప్పుడు తాడిగడప వంతెన నిర్మాణం చేయడం, ఉయ్యూరుకు ఆర్డీఓ కార్యాలయం తీసుకురావడం, సిద్ధార్థ కాలేజ్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన ఘనత కూడా పార్థసారథికే దక్కుతోంది. ఉయ్యూరు ఆటోనగర్ కి స్థలం కేటాయించి దాని అభివృద్ధి చేసింది కూడా పార్థసారథినే. అలాగే ఒకసారి పలకరించిన వ్యక్తి 10 ఏళ్లైనా గుర్తుపెట్టుకుని పలకరించే వ్యక్తిగా అందరిలో నిలిచారు. బీసీలోనూ బలమైన నాయకుడిగా కుల రాజకీయాలు చేయడంలో దిట్టగా పార్థసారథి నిలిచారు. రెండు పర్యాయాలు పెనమలూరు ఎమ్మెల్యేగా కొలుసు పార్థసారథి నియోజకవర్గంలో అంతగా చేసిన అభివృద్ధి ఏం లేదంట. కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేయించలేదని, అధికారులని తిడతారని, అభివృద్ధిని పట్టించుకోరనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే గత ఎన్నికల్లో జగన్ టికెట్ ఇచ్చేందుకు విముఖత చూపించారంట. పెనమలూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కొలుసు పార్థసారథి రోడ్డు మరమ్మతులు పనులు చేయించలేదని, అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఆయన ఎలాంటి పనులు చేయకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, అందుకే మాజీ సీఎం జగన్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. వైసీపీపై పార్థసారథి అసంతృప్తితో ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని స్థానికులు ఆరోపించారు. అలాగే పార్థసారథి ప్రభుత్వ అధికారులను అసభ్య పదజాలంతో తిడతారనే ఆరోపణలు ఉన్నాయి. తండ్రి నుండి వచ్చిన వారసత్వ రాజకీయం కారణంగా పార్థసారథికి కొంచెం హెడ్వేట్ ఉందని అతని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. పెనమలూరులో పెద్దగా అభివృద్ధి పనులు చేయకపోయినా కొలుసు పార్థసారథి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడును పట్టించుకోవాలని పలువురు భావిస్తున్నారు. అక్కడ కూడా అభివృద్ధి చేయకపోతే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని అంటున్నారు. మరి పార్థసారథి ఏ మేరకు రాజకీయాల్లో ముందుకు సాగుతారో చూడాలి.